కొంచెం చదువుకున్న వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. అయితే అది అంగీకరించడం, అంగీకరించకపోవడం వాళ్ళ స్వేచ్ఛ. అంటే ఇప్పుడు మనం దేవుడి గురించి చెప్తాం. వాళ్ళు దాన్ని అంగీకరించడం, అంగీకరించకపోవడం వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ స్వేచ్ఛ. అది ఏ రాజ్యాంగం వాళ్ళకిస్తున్న స్వేచ్ఛ. ఇది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఉంటారు, ఈ రాజ్యాంగం అన్నది సరైనది కాదు అని మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఈ రాజ్యాంగం రాయబడిన వ్యక్తుల కంటే మనం గొప్పవాళ్ళమా? వాళ్ళు అన్నీ ఆలోచించే రాశారు. ప్రస్తుతానికి ఈ ప్రభుత్వాలు, మన రాష్ట్రం నడుస్తుంది అంటే ఆ రాజ్యాంగంలో ఉన్న ప్యాటర్న్స్ వల్లే అవన్నీ నడుస్తున్నాయి. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ మనం ఓటు వేస్తున్నాం, ఎలక్షన్లో ఓటు వేస్తున్నాం. ఈ ఓటు హక్కు ఎవరిచ్చారు? బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా, డాక్టర్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ ద్వారా